విశ్వక్సేన్ హ్యాట్స్ ఆఫ్. ఉత్సాహంగా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇదే కదా మనకు కావాల్సింది, మాస్ కా దాస్ అంటే ఇదే. ఇన్ని రోజులు గామి సినిమా మన ట్రోలింగ్ చేసాడు. గామి సినిమా బాగా ఏ నా కొడుకు చెప్పిండ్రా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండి. ఒక్కొక్క ట్రోలింగ్ నా కొడుకులు నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. డైరెక్టర్ గారు తీసుకుని అంటే గోదావరిలో జరిగే ఆ నరుకుటాలు మాత్రం మామూలు లేదు. గ్యాంగ్లో జరిగే ఆ సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి అంజలి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అయ్యా. ఆమె యాక్టింగ్ చేసింది నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే అంటే మన అంజలి గారిని చాలా సినిమాలు వచ్చాయి, దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి డిఫరెంట్ రోల్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి విశ్వక్సేనకి బ్లాక్ బస్టర్ హిట్. ట్రోలింగ్ చేసి నా కొడుకులో చెప్తారా, ఇప్పుడు ట్రోలింగ్ చేయడరా తగ్గేదే. బ్లాక్ బస్టర్ హిట్. జై విశ్వక్సేన. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను. సినిమా ఫస్ట్ ఒక రాజమండ్రి బ్రిడ్జిల మధ్యలో గోదావరి మధ్యలో ఉండే ఒక విశ్వక్సేను ఎమ్మెల్యేగా అవడానికి ఏం ప్రయత్నించాడు, ఒక ఇసుక మాఫియాల గురించి కానీ అంటే ఊళ్ళో జరిగే అన్యాయాల కోసం కానీ ఒక ఎమ్మెల్యేగా అవడానికి తన పోటీ చేస్తాడు. 4వ తారీఖు ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు దానికోసం ఎంత టెన్షన్ పడుతున్నామో, ఈ సినిమాలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడనేది మన సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా అయితే మాత్రం కొంచెం స్లోగా రేజ్ అవుతూ వస్తుంది. కానీ సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే ఒక బెస్ట్ పర్ఫార్మర్గా చేశాడు విశ్వక్సేన్. అంటే అన్ని సినిమాల కన్నా కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగా పెంచాడు. సో స్టోరీ బట్టి అనుకుంటా. సో అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్, అన్ని రకాలుగాను బెస్ట్ ఫ్రెండ్. సో రాధిక క్యారెక్టర్ వచ్చేసి అయితే మాత్రం తన రాధికని ఫిక్స్ అయిపోయింది ఇంక తన పేరు. సో తన ఒక భార్యగా, తన ఒక పెద్ద పాలిటిక్స్ సంబంధించిన ఒక కూతురు, తనను పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చూస్తే ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒక మంచి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసలు ఎమ్మెల్యేగా ఎలా అవుతాడు, ఎన్ని అన్యాయాలు చేస్తాడు, అన్యాయాలు చేసి ఏం చేస్తాడు అనేది మధ్యలో ఒక 3-4 మినిట్స్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను సూపర్ డూపర్ హిట్ అని చెప్పను, కానీ మైండ్లో ఇప్పుడు 4వ తారీఖున ఎవరు గెలుస్తారన్న మైండ్లో ఈ సినిమా చూస్తే సేమ్ ఇంచుమించు ఈ ఎమ్మెల్యే కోసం కొట్టుకుంటారు కదా. సో సినిమాల్లో కూడా 2 వర్గాల ఎమ్మెల్యేల కోసం కొట్టుకుంటారనమాట. అందులో లీడర్ ఎవడు అంటే ఆ ఊరు తాలూకా ఎవరనేది సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. నిజంగా ప్రతి వాళ్ళు సినిమా చూస్తే మనకి పిఠాపురం గుర్తు వస్తుంది అనమాట. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇందులో పాలిటిక్స్ లేకుండా నేను చెప్పను కదా. 2 వర్గాలు 2 ఎమ్మెల్యేలు, ఆ 2 ఎమ్మెల్యేలు ఓట్ల దగ్గర సేమ్ సీన్ అనమాట. ఓట్ల లెక్కింపు దగ్గర ఎలా ఉంటుంది, ఎలా గొడవలు పడతారు అనేది క్లియర్ కట్గా చూపించాడు. సో విశ్వక్సేన్ గారు అయితే మాత్రం ఆయన ప్రయత్నం బాగుంది. కానీ నాకు రాజమండ్రిలో జరిగిన కొన్ని సీన్లు రాజమండ్రి సిటీ చూపిస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఎలా అవుతాడు అనేది చిన్న లాజిక్ అనమాట. సో ఆ గోదావరి గట్టు కూడా సరిగ్గా చూపిస్తే బాగుండు. సో ఓవరాల్గా బాగుంది. అంటే అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే బెస్ట్ పర్ఫార్మర్గా బాగుంది. అండ్ విజువల్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది. అలాగే బీజిఎం అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొన్ని వేరియేషన్ చూపించాడు అనమాట. అంటే అదే కాకుండా కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి గోదావరి మధ్యలో. ఆ ఫైట్ సీన్స్ నాకు తెలిసి బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు ప్రీ రిలీజ్కి అంటే ఏదో మ్యాజిక్ లేకపోతే రాడు. సో సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని డైలాగ్స్ కానీ కూడా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో నాకైతే మాత్రం పిఠాపురంలో 4వ తారీఖున ఎవరు నక్కుతారో తెలియదు, కానీ ఈ సినిమాలో ఎమ్మెల్యేగా మనోడు నగ్గిస్తాడు అనమాట. సో ఓవరాల్గా సినిమా ఓకే, బాగుంది. మాస్కా దాస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కొత్త గ్యాంగ్స్ ఫామ్ అయితే సినిమా చూసిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. నిజంగా మాస్కా దాస్, ఫలక్నామా దాస్, విశ్వక్సేన్ మూవీ ఫస్ట్ టైం చూసిన నేనైతే. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. యాక్షన్ సీన్స్ అయితే కుమ్మి పడేసిండు విశ్వక్సేన్ అయితే. ఒక్క హీరో ఒక్క మూవీలో ఎన్ని వేరియేషన్స్ చూపించిండు అంటే, ఒక రౌడీగా, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్, ఒక లవర్ బాయ్గా. నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. రాధిక అయితే మళ్ళీ వచ్చింది మూవీలో, నా కోసమే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆసమ్ ఉంది. ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా ఇన్వాల్వ్ చేసారు. మూవీ అయితే చాలా న్యాచురల్గా ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తారు మీరైతే. నిజంగా విశ్వక్సేన్ అయితే ఈ మూవీతోని చాలా టాప్లోకి వెళ్ళిపోతుండు. ఒకే రోజు 2-3 మూవీస్ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది మూవీస్కి అయితే. మూవీ లవర్స్కి అయితే నిజంగా పండగ వచ్చింది మే ఎండింగ్లో. నిజంగా ఈ మే గుర్తుండిపోతుంది, అంత బాగుంది మూవీ అయితే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు కూడా చూడండి, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడడం జరిగింది. ఒక గోదావరి అబ్బాయిగా చెప్తున్నాను, సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా ఎట్లా ఉందంటే సినిమా ఒక రేంజ్. విశ్వక్సేన్ కెరీర్లో ఒక మంచి పవర్ఫుల్ సినిమా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఒక గోదావరి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ ఎందుకు పెట్టుకుంటే ఒక 30 సంవత్సరాల క్రితం స్టోరీ అక్కడ అలాగ ఉంటుంది. అంటే మేము పుట్టక ముందు కానీ కూడా స్టోరీ ఉందో తరం మారి, కానీ ఒక పవర్ఫుల్ సినిమా.
ప్రీవియన్ షోకి బాలకృష్ణ గారు వచ్చారు కదండి. బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బాలకృష్ణ గారి అమ్మ మొగుళ్ళు ఉంది నరుకుడిద్దరు. అబ్బా చాలా ఘోరంగా నడిగారు విశ్వక్సేన్. స్టోరీ చాలా పవర్ఫుల్. నేహా శెట్టి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ అయితే వెరీ పవర్ఫుల్గా ఉంది. ఓవరాల్గా సినిమాకి ఇది బాగోదలేదు అనుకోవడం లేదు, అన్నీ బాగున్నాయి. మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా కలబూసుకున్న సినిమా ఏదన్నా ఉందంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఒక గోదావరి అబ్బాయిగా చెప్తున్నాను, సినిమా అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5 అయితే వచ్చి చాలా అద్భుతమైన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్ కెరీర్లో మరొక బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు. అంటే గోదావరి స్లాంగ్లో డైలాగ్స్ కానీ ఆ స్లాంగ్ కానీ అల్టిమేట్ అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. చాలామంది సెకండ్ హాఫ్ లాగ్ అది అన్నారు, కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంది. కంక్లూజన్ ఇచ్చాడు లాస్ట్ క్లైమాక్స్లో, చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తున్నా, పుష్ప సినిమా రేంజ్కి వెళ్ళిపోద్ది. అసలు ఈ సినిమాతో విశ్వక్సేన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒకటే పుష్ప తగ్గేదిలే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ సూపర్ అంటే సూపర్ సినిమా. థ్యాంక్ యూ అన్న. హలో మైక్ టెక్స్టింగ్. ఇప్పుడే చూసినా భయ్యా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ ఏమన్నా స్లాంగ్ ఉందా విశ్వక్సేన్ అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసినా బాబా మెంటల్ భయ్యా ఉచ్చకోతనే. మామూలుగా లేదు సినిమా, మెంటల్ ఎక్కించాడు విశ్వక్సేన్ అన్న. సినిమాలో భయ్యా ఒక్కటే ఉంది లిప్ లాకు. ఈ సినిమా ఇట్టని పబ్లిక్ టాకు. ఈ సినిమాలో హీరో రాకు. సినిమా మామూలుగా లేదు, బుర్రపాడు. సినిమాలు లేక థియేటర్లన్నీ మూతపడితే ఆ థియేటర్లను పైకి లేపనికి వచ్చిండు మా అన్న విశ్వక్సేన్. మామూలుగా రాలేదు. విశ్వక్సేన్ అన్న ఎందుకు వచ్చిండు, సినిమాలను థియేటర్లను ప్రొడ్యూసర్లను అందరినీ లేపి అందరినీ ప్రాఫిట్లో దేనికి వచ్చిండు. 500 కోట్లు పక్కా సినిమా. 500 కోట్లు సినిమా మామూలుగా లేదు. ఆ డైరెక్టర్, ఆ డైరెక్షన్. ఇంకో చెప్పాలి ఏంటంటే పాలిటిక్స్ గురించి కూడా ఉంది సినిమా. ఆంధ్రలో పాలిటిక్స్ మారబోతున్నాయని కూడా చెప్తుంది సినిమా. సినిమా మెంటల్ ఉంది బ్రో. సినిమా బుర్రపాడు. ఇలాంటి సినిమా రాదు. అరే అంజలి నేహా శెట్టి అబ్బాబాబా. అంజలి ఈ సినిమాలో కూడా హీరోయిన్ పేరు రాధిక ఉంది. ఆ పాత రాధిక మళ్ళీ వచ్చింది అనిపిస్తుంది. సినిమా బుర్రపాడు భయ్యా. ఇద్దరు హీరోయిన్తోని మామూలుగా తీయలేదు. పాప మెంటల్ ఎక్కిచ్చేసిండు. మనం ఊరికే వెళ్తే ఇంటికి వేస్తాము లాకు ఏమన్నా ఇచ్చిండు ఆ హీరో లిప్ లాకు మెంటల్ ఎక్కిచ్చేసిండు. అబ్బా ఏమన్నా యాక్షన్ చేసిండా. ఫస్ట్ హాఫ్లో ఒక యాక్షన్, సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్, మెంటల్ ఎక్కిచ్చేసిండు అన్న. సూపర్ హిట్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మన టాలీవుడ్కి కూడా ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉన్నది. సో సినిమా ఒకవేళ వేరే హీరో చేసింటే ఫస్ట్ చాయిస్ శర్వానంద్ అన్నారు. ఇన్ కేస్ శర్వానంద్ చేసింటే నాకు తెలియదు, కానీ ఈయన మటుకు ఖచ్చితంగా 100కి 100 న్యాయం చేశాడు. సో టైగర్ దాస్ ఫలక్నుమా దాస్ కాదు, బాక్స్ ఆఫీస్గా దాస్ ఎవరు అని అంటే మన విశ్వక్సేన్. అట్లా సినిమా సూపర్ అండి. ఇందులో రాధిక మోసం ఏం చేయలేదు, సపోర్టే చేసింది. ఎలా ఉందా ఇవాళ ఉన్నది ఒకటే సినిమా అన్న. నాకు తెలిసి 4-5 సినిమాలు రిలీజ్ అయినా కానీ 4-5 సినిమాలు ఇదే బెస్ట్ అంటే వేరే ఏ సినిమా లేదు. ఒకటే విశ్వసేన్ అన్న సూపర్గా చేశాను. నిజంగా సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంజలి గారి క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్గా చిన్న క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. పంచ్ డైలాగులు అలాగే రాజకీయం గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. టోటల్గా సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ ఎక్సలెంట్ అనిపించింది మనకి. అంటే పల్లెటూరు వాతావరణంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దాన్ని తీసుకెళ్లే విధానం బాగుంది. కంపల్సరీ వెళ్ళి చూడండి. విశ్వసేన్ కొత్తగా కనిపిస్తాడు మనకి. విశ్వసేన్ మనకి ఓచకోత. ఇంకా మనకి డైలాగ్ ఉంటుంది, టైగర్ అన్న డైలాగ్ ఉంటుంది, ఆ మీసం తిప్పుతాడు డైలాగ్తో. అది మాత్రం హైలైట్. దాంట్లో నేహా శెట్టి ఉంటుంది, అంజలి గారు ఉన్నారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి బ్రో. ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని కొంచెం అంటే మన ఓల్డ్ స్టైల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని దాన్ని తీసుకెళ్లే విధానం కొత్తగా చూపించారు. విజువల్ బాగా చూపించారు. కానీ నరకుడు మాత్రం బాగా ఫస్ట్ హాఫ్ మొత్తం నరకుడు మొత్తం. విశ్వసేన్ మొత్తం ఇంకా ఓచకోతే మనకి విశ్వసేన్ కొత్తగా కనిపిస్తాడు మనకి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో. కంపల్సరీ వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ అయితే మనకి సెంటిమెంట్ డైలాగ్స్తో ఉంటుంది. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది భయ్య. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే విశ్వసేన్ అన్న కొత్తగా కనిపించారు మనకి. మేసంతో పెద్ద మేసంతో అంటే బాలకృష్ణ మనకి ఓల్డ్ స్టైల్ మూవీస్ ఎట్లా ఉంటుంది, నరకుడు పాతం ఉంటుంది కదా, ఆ రక్తపాతమే చూపించాడు మనకి. దీనిలో ఫస్ట్ హాఫ్ అయితే రక్తపాతమే ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే బాగుంది. ఆయన ఒక మంచి సినిమా చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా విశ్వకన్న తన కెరీర్లో బెస్ట్ పని చేసింది ఏంటంటే ఈ సినిమా సైన్ చేయడం అన్న. నిజంగా ఈ సినిమాతో విశ్వకన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
అంటే విశ్వకన్నా డైలాగ్ డెలివరీ కానీ ఆ ఫైటింగ్స్ కానీ ఆ చేసే రొమాన్స్ ఉంటుంది చూడండి స్టార్టింగ్లో మన అంజలి గారితో, అదంతా మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. తన ఫైటింగ్ సీన్ కానీ యాక్షన్ ఆ నరకడం ఏందన్నా అన్న నువ్వు ఏమనుకుని నరుకుతున్నావు, మామూలు నరకలేదు భయ్యా, నిజంగా నరకడం ఆ ఫైటింగ్ సీక్వెన్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోవచ్చు, అంత బాగా నరికాడు అనమాట సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా, ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ మన బుజ్జి అన్న, మీ అందరు చెప్తున్నా బుజ్జి అంటే కల్కిల బుజ్జి అనుకుంటారు, కల్కిల బుజ్జి కాదురా రే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అన్న. నిజంగా అంటే బుజ్జి బుజ్జి అని ఎందుకన్నంటే రాధికని మర్చిపోతారు అన్న, మీరు అందరూ కుర్రోళ్ళందరూ రాధికని మర్చిపోతారు, అంతలా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి అదే నాకు బుజ్జి లాంటి అమ్మాయి, బుజ్జి లాంటి పిల్లం కావాలని చెప్పి కోరుకుంటారు. అది ఇంకా మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక మంచి స్టోరీ అన్న. అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక పల్లెటూరు వాతావరణంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, వాళ్ళ మోసం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, లాగ్ లేదు, ఏం లేదు సినిమాలో. సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒక్కటి చెప్తాను, ఈ సినిమాని ఎలాంటో చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికాను, లవర్నో లవలేనో లేకపోయినా ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా, మీ అందరికీ నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ. గుండు మాడిపోతుంది, నా గుండు మీద ఒట్టు విశ్వక్సేన్ ఈ టైప్లో మీసం తిప్పుతాడు కాక. గోదావరి యాసలో, గోదావరి భాషలో, గోదావరి పరిసర ప్రాంతాల్లో మీసం తిప్పుతున్నాడు, ఎవడైనా ఎదురొస్తే వాడిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోవటం అని చెప్పేసి ఈ మేనరిజం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి చెప్పగలుగుతా, విశ్వక్సేన్ విజయ విహార యాత్ర అని చెప్పేసి ఆ యాసలో, ఆ లుక్లో కొంచెం బాడీ హెవీగా అనిపించింది, తగ్గించుకుంటే మంచిదేమనే ఫీలింగ్ ఎక్కడ కలిగిందంటే ఒక సాంగ్లో మంచం ఎక్కి దిగుతున్నప్పుడు ఫాస్ట్గా ఎక్కలేకపోయాడు. కానీ ఆ హెవీ పర్సనాలిటీలో మాకు ఒక జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డారు, జూనియర్ మన బాలకృష్ణ గారు కూడా కనపడ్డారు. సో ఆయనకు సూట్ అయింది ఆ లుక్, ఎందుకంటే బాలకృష్ణ అభిమాని కాబట్టి ఆ లుక్ అలా ఉండాలనుకున్నాడేమో. ఖతర్నాక మీసాలు తిప్పుతూ ఆ యాసలో, ఆ భాషలో కత్తి పట్టి వేట కొడలతో నరికితే ఏ టైప్లో నరుకుతారో ఆ టైం నరుకుని నిలిపాడు. ఆ లుక్లో కట్అవుట్లో మంచిగా సెట్ అయ్యాడు, యాసలో మంచిగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే విశ్వక్సేన్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడు అని అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చిన ఎమోషన్ డ్రామా చాలా బాగా సూట్ అయింది. బీజిఎం అయితే ఖతర్నాగా అనిపించేసింది. డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి. ఇక రంగస్థలములో రంగమ్మత్తకి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో అంజలికి ఆమె చేసిన పాత్రకి అంత పర్ఫెక్ట్గా ఉంది. సో ఆ పాత్రకి బాగా న్యాయంగా సూట్ అయింది, ఆమెకు అంత పేరు వస్తుందని నేను అయితే కోరుకుంటున్నా. ఫ్యామిలీ డ్రామా ఉంది కాబట్టి ఫ్యామిలీ కూడా చూడొచ్చు. రెండు వర్గాలు, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగే కొట్లాట్లు, ఆ కొట్లాట్లో కార్యకర్తలు, చిన్న చిన్న నాయకులు ఎలా బలవుతారో అనేది చూపించారు, అది కూడా బాగా అనిపించింది. అలాగే కత్తి కట్టే విధానం 30-40 ఇయర్స్ బ్యాక్ నేను పేపర్లలో, రేడియోలో, వార్తలలో వినేవాడిని. సో అది ఇందులో కళ్ళ కట్టినట్టే చూపించారు. అమ్మవారి ముందు కత్తి కట్టి వాడిని చచ్చే వరకు అని వేటాడుతూనే ఉంటారు అనమాట, సంపాలని చెప్పేసి. దీంట్లో ఆ విధానం చేంజ్ అవుతుంది. సో చాలా బాగా అనిపించింది. నేనైతే అందరూ చూడాలని కోరుకుంటున్నా. విశ్వక్సేన్ విజయ విహార యాత్ర ఖచ్చితంగా ఇక్కడి నుంచి కొనసాగుతుంది. మీసం తిప్పే ఈ మేనేజ్ మాత్రం ఖతర్నాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా కదా, ఒక జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ కనపడ్డాడంటే అర్థం చేసుకోండి. బాలకృష్ణ అభిమానులు కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ. థ్యాంక్ యూ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు మైండ్ బ్లోయింగ్ అండి. ఫస్ట్ చూస్తే అసలు ఏం బాగుందా అనిపించింది స్టార్టింగ్, కానీ ఓపెన్ చేస్తే మాత్రం ఎండింగ్ దాకా సూపర్. అసలు కళ్ళు ఇలా మూయలేదండి. చాలా అంటే చాలా బాగుంది. మూవీకి మాత్రం 5కి 5, 10కి 10, 100కి 100 మాత్రం ఇవ్వచ్చు. విశ్వక్సేన్ మాత్రం సూపర్గా ఉంది. ఆయన ఈ క్యారెక్టర్కి అసలు ఎక్సలెంట్గా సెట్ అయ్యాడు. చాలా బాగుంది. పొలిటికల్స్ అయినా సరే, సెంటిమెంట్ అయినా సరే, ఫైటింగ్స్ అయినా సరే మైండ్ బ్లోయింగ్ అండి. ఫ్యామిలీతో ఇంకా ఎక్సలెంట్గా చూడొచ్చు. స్టార్టింగ్ చిన్న పిల్లగాడి నుంచి ముసలోడి వరకు ఈ మూవీకి కంపల్సరీ రావచ్చు, చూడొచ్చు. బాగుందండి. ఐటమ్ సాంగ్ అయితే చింపేసింది, ఆ అమ్మాయి బాగా చేసేసింది. సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ. విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ బేబస్తంగా ఉన్నదబ్బా. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మాస్ హీరో దొరికాడని అనిపించింది నాకు. ఇది రెండో జూనియర్ ఎన్టీఆర్. మరి జూనియర్ ఎన్టీఆర్తో కంపేర్ చేస్తే మరి విశ్వక్సేన్ ఫీల్ అవుతాడో, సంతోషపడతాడో నాకైతే తెలియదు, కానీ బట్ రెండో జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం నాకు అనిపించింది. అంత ఓవర్ మాస్క్ ఉంది. ఫైట్స్ మాత్రం జూనియర్, నాకు చాలా సీన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు, ఆ రేంజ్లో చేశాడు. సో ఓవరాల్గా ఫైట్స్ కానీ మాస్ క్యారెక్టర్లో మాత్రం నాకు బిఫోర్ విశ్వక్సేన్కి ఆఫ్టర్ విశ్వక్సేన్కి చాలా బాగా నచ్చాడు. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. తర్వాత అందులో సాంగ్ ఒకటి చాలా వైరల్ అయింది, అది థియేటర్లో ఇంకా చాలా బాగుంది. వినేదానికంటే కూడా విజువల్ పరంగా ఇంకా బాగా తీశారు. తర్వాత దీనికి సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫోటోగ్రఫీ ఒకటి, మేకింగ్, ఫైట్స్,
ఆర్ఆర్, అంజలి, విశ్వక్సేను, నేహ వీళ్ళందరి క్యారెక్టర్లతో పాటు ఈ బ్యాక్గ్రౌండ్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యారు. నాకు తెలిసి ఎలక్షన్ తర్వాత, ఎగ్జామ్స్ తర్వాత ఒక మంచి సినిమా, ఊర మాస్ ఉన్న సినిమా చూడాలనుకుంటే మాత్రము గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూడండి. మీకు అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ 200% ఉంటుంది, సెకండ్ హాఫ్ 75% ఉంటుంది. టోటల్గా సినిమా అయితే బాగుంది. మీరు సినిమా అయితే ఖచ్చితంగా చూడండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అమ్మ ఎక్కడ తగ్గేదిలే. సినిమా మాత్రం విశ్వక్సేన్ కెరియర్లోనే ద బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. కొన్ని సీన్స్లో అయితే మాత్రం చెప్తున్నాను కదా, కొన్ని సీన్స్లో అయితే మాత్రం జైలాగు సినిమాలో మనకి ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తుంది అనమాట. అంత బాగా యాక్షన్, అంత క్రూరంగా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, ఒక గూస్ బంప్ సీన్స్, డైరెక్షన్ మాత్రం అయితే మాత్రం చాలా అంటే చాలా వాడి కొత్త డైరెక్టర్ అయినా సరే ఒక కృష్ణ చైతన్య గారు ఏదైతే అనుకున్నారో ఆ పాయింట్ ప్రకారం ఆయన్ని ఎలాగైతే చూపించాలనుకున్నారో ఒక ఇండియన్, ఆ క్యారెక్టర్లో ఒక ఇండియన్ ఊహించుకుని అన్నట్టుగా ఆ రేంజ్లో ఉంది క్యారెక్టరేషన్ అయితే మాత్రం. రియల్ లైఫ్లో బాలకృష్ణ గారు ఎంత పవర్ఫుల్గా ఉంటారో అంత పవర్ఫుల్గా విశ్వక్సేన్ గారిని చూపించారు సినిమాలో అయితే మాత్రం. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎక్కడో పెట్టిందన్న, నెక్స్ట్ లెవెల్లో పెట్టింది. ప్రతి ఫ్రేమ్లను, ప్రతి సీన్లో చిన్నదవన పెద్ద లవ్ సీన్ అవును, సెంటిమెంట్ అవును, ప్రతి సీన్లను కూడా బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా డైరెక్షన్ కూడా అంతే బాగా డీల్ చేశారు. అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఆ రమ్య కృష్ణ గారు గుర్తొచ్చారనమాట. అంత పవర్ఫుల్ రోల్, అంత పవర్ఫుల్గా ఉంది. చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ కూడా. స్నేహ చెట్టి గారు ఒక పిల్లలంగా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ప్రతి సినిమాలో ఆవిడ మోసం చేస్తుంది, బట్ ఈ సినిమాలో మోసపోయింది. సో అది కొంచెం హట్ అయ్యాం మేము. బట్ సినిమాలో అయితే మాత్రం విశ్వక్సేన్ గారు విశ్వరూపం చూస్తారు సినిమాలో. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూజ్ బంప్ సీన్స్, ఎలివేషన్స్ అంటూ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి ఎక్కడ మైనస్ లేదన్న. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంటర్వెల్ ముందు ఫైట్ అయితే మాత్రం గూజ్ బంప్స్ సీన్స్, అబ్బా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఫైట్, అన్న యాక్టింగ్, ఆ క్రూరత్వం చాలా అంటే చాలా మీకు బయటపడతాయి. ఇంకా సీటు కూర్చొని విజిల్స్ చేస్తూనే ఉంటారనమాట. ఎంత మల్టీప్లెక్స్ అయినా సరే గూజ్ బంప్స్ ఆ ఫైట్ వచ్చినప్పుడు అయితే మాత్రం. బట్ సెకండ్ హాఫ్ కూడా మనకి ఫ్యామిలీ పరంగా కొడుకు పిల్లవంటూ కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్లారు. బట్ అది బోరు కొట్టదు, కానీ సినిమా చూసినంతసేపు అయితే మనకి ఏమనిపించదు. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుందన్న. బట్ సెకండ్ హాఫ్ ఎమోషన్ అంటే కొంచెం మాస్ ఫీల్డ్ కొంచెం తక్కువ ఉంది. సో ఓవరాల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ కెరియర్ ద బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్, ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ.